ఈ రోజుల్లో రిలేషన్షిప్ ప్రేమ ఎందుకు బ్రేకప్ అవుతుంది? ఎవరినైనా అడిగితే లైఫ్లో ప్రేమ చాలా గొప్పది అంటారు. కానీ ఈ రోజుల్లో నిజంగా ప్రేమ అంత గొప్పగా ఉందా? పెళ్ళికైనా రిలేషన్షిప్కైనా అంత బలమైన ఫౌండేషన్ ఎక్కడ ఉంది? ఎందుకు ఈ రోజుల్లో ప్రేమ ఎక్కువ రోజులు నిలవటం లేదు? దీనికి కొన్ని బలమైన రీజన్స్ ఉన్నాయి. అంత మొబైల్ ప్రేమ అయిపోయింది. ఫోన్ ఆఫ్ అయితే రిలేషన్షిప్ కూడా ఆఫ్ అవుతుంది. ఈ రోజుల్లో ప్రేమ ఎక్కువ ఫోన్, సోషల్ మీడియా మీద ఆధారపడి ఉంటుంది. గుడ్ నైట్, టేకర్ మెసేజ్ పెట్టకపోతే నా మీద ప్రేమ లేదు అని అనుకునే దశకు వచ్చేసాం. ఈ ఫోన్ రిలేషన్షిప్ ఫేక్గా మారిపోతుంది. ప్రేమలో పర్సనల్ లైఫ్ లేకుండా పోతుంది. ఈ జనరేషన్ ప్రేమపై పర్సనల్ స్పేస్ ఉండటం లేదు. ఇద్దరిని ఒకరు కంప్లీట్ చేసుకోవడం, ఫోన్ చెక్ చేయడం, ఎవరితో మాట్లాడుతున్నావో అడగడం, ఫ్రెండ్స్ని కూడా ప్రశ్నించడం, ఇవన్నీ రిలేషన్షిప్ని ఈజీగా నాశనం చేసేస్తున్నాయి. ఈ రోజుల్లో ఈజీగానే లవ్లో పడుతున్నారు, ఈజీగానే బ్రేకప్ కూడా అవుతుంది. పాత రోజుల్లో ప్రేమ అంటే ఓపిక ఉండేది. చిన్న చిన్న సమస్యలు కూడా హ్యాండిల్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా బ్రేకప్కి కారణం అవుతుంది. ప్రేమను మెయింటైన్ చేయడానికి కూడా ఎవరికి సమయం ఉండటం లేదు. ప్రేమ అంటే డబ్బు లైఫ్ స్టైల్ అయిపోయింది. ప్రేమ కంటే వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కంటే ఒకరి దగ్గర ఎంత డబ్బు ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెన్స్ అయిపోయింది. తక్కువ జీతం, సింపుల్ లైఫ్ స్టైల్ అంటే చాలా మందికి సింపుల్గా కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రేమ ఒక డ్రామా అయిపోయింది. అసలు నిజమైన లవ్ ఎక్కడ ఉంది? ఈ రోజుల్లో చాలామంది లవ్ అనేది అసలు నిజంగా ఫీల్ అయి చేసుకోవడం లేదు. రిలేషన్షిప్ ఒక ట్రెండ్ అయిపోయింది కాబట్టి నా లైఫ్లో కూడా ఎవరో ఒకరు ఉండాలి అని ప్రేమను కూడా రొటీన్గా మార్చేస్తున్నారు. ప్రేమలో ట్రస్ట్ తగ్గిపోవడం, ఓపిక లేకపోవడం కూడా అయిపోతుంది. ఈ రోజుల్లో ఎవరికి ఓపిక ఉండటం లేదు. రిలేషన్షిప్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే బలం కూడా లేకుండా అయిపోయింది. నమ్మకం పోయింది, ఫేక్ రిలేషన్షిప్గా మారిపోయింది. ఇప్పుడున్న ప్రేమలో అబ్బాయిలు అమ్మాయిలు సమానంగా చూడడం. ఇప్పుడు రిలేషన్షిప్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు డామినేట్ చేయాలనుకుంటున్నారు. ఒకరు తగ్గకపోతే మరొకరు కూడా తగ్గడం లేదు. ఇది చివరికి బ్రేకప్కు దారితీస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా. ఇప్పుడు ప్రేమ అసలు నిజమైన ఫీలింగ్ కాదు, షో ఆఫ్ అయిపోయింది. లవ్ లైఫ్లో అద్భుతంగా నడుస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఎంత గొడవ ఉంటుందో ఎవరికి తెలియటం లేదు. మరి నిజమైన ప్రేమ అంటే ఎలా ఉండాలి? ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, రిలేషన్షిప్ స్వచ్ఛంగా ఉండాలి, నమ్మకం ఉంటేనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. నిజమైన ప్రేమ సోషల్ మీడియా రూల్ ఉండకూడదు, చిన్న చిన్న గొడవలకు బ్రేకప్ అవ్వకూడదు. ఇప్పుడున్న ప్రేమలో కొన్ని లైఫ్ చేంజింగ్ మాటలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ప్రేమ ఒక ట్రెండ్ అయిపోయింది. నిజాయితీ ఎక్కడి నుండి వస్తుంది? రిలేషన్షిప్స్ అన్ని రీల్స్ అయిపోయాయి. ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుంది? లవ్ చాట్ బాక్స్లో స్టార్ట్ అవుతుంది, బ్రేకప్ వాట్సాప్ స్టేటస్లో ఎండ్ అవుతుంది. కమిట్మెంట్ ఎక్కడి నుండి వస్తుంది? ఆర్ట్స్ అన్ని ఎమోజీలో ఉన్నాయి. నిజమైన హృదయం ఎక్కడి నుండి వస్తుంది? డేటింగ్ యాప్స్ పెరుగుతున్నాయి, సంబంధాలు తగ్గుతున్నాయి. నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది? బ్రేకప్ అయ్యాక మోటివేషనల్ సాంగ్స్ వింటున్నారు. మనసులో మోటివేషన్ ఎక్కడి నుండి వస్తుంది? రిలేషన్షిప్లో బ్లాక్ అన్బ్లాక్ జరుగుతుంది. నిజమైన నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది? లవ్ స్క్రీన్లో చూపిస్తున్నారు. లైఫ్లో నిజమైన ఫీల్ ఎక్కడి నుండి వస్తుంది? కపుల్ గోల్ అనేది ట్రెండ్ అయిపోయింది. రియల్ గోల్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రేమ అన్ని ఫిల్టర్లో చూపిస్తున్నారు. నిజమైన ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? బ్రేకప్ అయ్యాక ఆల్కహాల్ తాగుతున్నారు. పెయిన్తో డీల్ చేయడానికి మెంటల్ స్ట్రెంత్ ఎక్కడి నుండి వస్తుంది? కాలం మారింది, కల్తీ పెరిగింది, కానీ ప్రేమకి మాత్రం అర్థం మారిపోయింది. ప్రేమ ఒక ఫీలింగ్, ఒక బాధ్యత. ఇది చక్కగా మేనేజ్ చేస్తేనే అందమైన రిలేషన్షిప్ ఉంటుంది. ఇంకా మీరు ప్రేమలో బ్రేకప్కి రెడీ అవుతున్నారా, లేక నిజమైన ప్రేమను అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? కింద కామెంట్లో చెప్పండి. అలానే ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అలానే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి.